ఫిలప్ చేసుకోమనండి సార్. మరి మాకు వాళ్ళు ఉద్యోగం ఇస్తేనే, జీవనోపాధి కల్పిస్తేనే మేము ఉద్యోగాలకు వచ్చాం సార్. మరి అలాంటి వాళ్ళని మరి తక్కువ చేసి చులకనగా మాట్లాడటము మరి మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. సభాముఖంగా మేము విన్నవించుకుంటున్నాం సార్. మరి వాళ్ళు పై అధికారులు అయిపోయారు. ఐఏఎస్లు కూడా మరి ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో 1 అవర్ టైంలో పావు గంట 20 నిమిషాలు మరి మాకు చిన్న స్థాయిని కాదు సార్, మా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వరకు తక్కువ చేసి కించపరిచి ఎంతమంది రిక్రూట్మెంట్ ఉన్నారో చేతులు ఎత్తండి అని అడిగి తిట్టిన పరిస్థితి ఉంది సార్. మీటింగ్లో ఎవరితో చెప్పుకోలేక మరి పెద్దలైనటువంటి మీ ముందు మా బాధను తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు టీచింగ్ వాళ్ళని మేము గౌరవిస్తాం సార్. ఉపాధ్యాయుడు గురువంటే దేవుడితో సమానము. మేము అక్కడ చదువుకునే ఈ స్థాయికి వచ్చాం సార్. కానీ గురువులను గౌరవించాలి, మిగతా వాళ్ళని తక్కువ చేయాలని ఎక్కడ ఏ రాజ్యాంగంలో, ఏ చట్టంలోనే, సాంప్రదాయంలో కూడా లేదు సార్. ఒక వ్యక్తికి మనోభావాలు ఉంటాయి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతినేటట్టు, కించపరిచేటట్టు మాట్లాడకూడదని మేము విన్నవించుకుంటున్నాం సార్. మరి ఉపాధ్యాయులు మంచి చెడు ఉన్నట్లే మా కింద స్థాయి ఉద్యోగాల్లో ఒకడో ఇద్దరు తప్పులు చేసి ఉండొచ్చు సార్ వ్యవస్థ అన్నాక. కానీ అది అందరికీ అంటగట్టి మరి అందరినీ ఒకే దృష్టితో చూడడం తప్పంటున్నాము సార్. ఈ రోజు చూస్తే మినిస్ట్రియల్ స్టాఫ్ నుంచి వచ్చే సమస్యలు వాళ్ళకి చాలా తక్కువ సార్. ఉపాధ్యాయుల నుంచే ఏ పోక్సో కేసులు కానీ, మనీ లాండరింగ్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ అన్ని వాళ్ళే చేస్తారు. అవన్నీ నిరంతరం కోర్టు కేసులతో సతమతమవుతున్నాం సార్ మేము. మరి స్టాఫ్ కూడా సార్ ఇక్కడ ఉన్న వాళ్ళే సార్. స్టాఫ్ అంతా కూడా 13 జిల్లాల వాళ్ళం సార్. మరి లక్షల్లో టీచర్లు, ఉపాధ్యాయులు ఉన్నాయి. వేల సంఖ్యలో పాఠశాలలు ఉన్నాయి సార్. మరి మేము ఒక గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించే క్యాడర్ స్ట్రెంత్ ఆ రోజుల్లో విద్యాశాఖ జిల్లా కార్యాలయాలు ఏర్పడినప్పుడు మరి శాంక్షన్ చేసిన క్యాడర్ స్ట్రెంత్ సార్. ఆ తర్వాత క్యాడర్ స్ట్రెంత్ మారలేదు. 98లో జిల్లా పరిషత్ సర్వీసెస్ అని తెచ్చి ఉపాధ్యాయుల సర్వీసెస్ అని 505, 538 జీవో ద్వారా మరి మాకు డిఓ కంట్రోల్ తీసుకొచ్చారు సార్. వాళ్ళ మినిస్టర్ సిబ్బంది మొత్తం అక్కడే ఉన్నారు సార్. ఈ సిబ్బందితోటే 98 నుంచి పెట్టి చాకరీ చేయిస్తున్నారు సార్. అది చాలా అన్నట్టు 2 ఇయర్స్ నుంచి మరి మున్సిపల్ సర్వీసెస్ని కూడా తీసుకొచ్చి మాలో విలీనం చేశారు సార్. ఆ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు, మినిస్ట్రియల్ సిబ్బంది. ఈ మరి జిల్లా మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు 23, 24 సార్. ప్రకాశం జిల్లాలో 23, 27 పాఠశాలలు ఉన్నాయి సార్, ప్రభుత్వ పాఠశాలలు. ఆ 27 పాఠశాలలకు పనిచేసే ఉపాధ్యాయులకు సర్వీస్ చేయవలసిన మరి మినిస్ట్రియల్ సిబ్బంది మరి ఈ రోజు జిల్లా పరిషత్ స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ కలిపి వేల మంది టీచర్లకి మరి 27 స్కూల్ వాళ్ళు ఒక 6,000 టీచర్ స్కూల్స్ ఉపాధ్యాయులకు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మరి ఏదైనా ఒక ప్రాపత్యానంగా జరగట్లేదు సార్. ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాలంటే ముందు హైయర్ అథారిటీకి అప్పీల్ చేసుకోవాలి. వీళ్ళు చెయ్యని పరిష్కరించని పక్షంలో కోర్టుకు వెళ్ళాలి. అదేం లేదు సార్, డైరెక్ట్గా కోర్టుకు వెళ్తున్నారు. అది గవర్నమెంట్ మీద వెళ్ళినా కానీ కింద స్థాయిలో ఉన్న జిల్లా వాళ్ళని కౌంటర్లు వేయమంటున్నారు సార్. కౌంటర్ కంటే కోర్టు కేసులకి మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ. ఆ జీతంలో మరి మా సిబ్బంది కోర్టు ఖర్చులు ఖర్చు పెట్టుకుంటారా, కుటుంబాన్ని పోషించుకుంటారని అడుగుతున్నాం సార్. మరి ఎన్నిసార్లు జిల్లా నుంచి మరి కమిషనర్ గారికి రాయడం జరిగింది కోర్టు ఖర్చులకు డబ్బులు ఇవ్వమని. అది ఏమి లేదు సార్, ప్రొవైడ్ చేయలేదు. మరి ఈ ఆఫీసులు అంటారు సార్. మరి నిన్న వర్క్షాప్ పెట్టి మాకు అల్టిమేటం ఇచ్చారు సార్. ఇక నుంచి ఏ ఫైల్ కూడా మాన్యువల్ రన్ చేయడానికి లేదు, ఈ ఫైలింగ్ చేయాలన్నారు సార్. ఈ ఫైలింగ్కి మాకు టెక్నికల్ నాలెడ్జి 80% సిబ్బందికి ఉంది సార్. 20% కూడా నేర్చుకొని పనిచేస్తున్నారు సార్. మరి వాళ్ళకి ఆ సిస్టమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే వైఫై కనెక్షన్ బిల్లు ఒక సెక్షన్లో నెలకొకటి చొప్పున వంతులు వేసుకొని నెల కాకుండా పే చేసుకునే పరిస్థితి సార్. తర్వాత స్కూల్స్లో పాడైపోయిన సిస్టమ్స్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టి దీన్ని పనిచేయండి అంటారు సార్. అది రిపేర్ వస్తే ఆ ఖర్చు మొత్తము మేమే
ప్యాడ్స్ మేమే కొనుక్కోవాలి. అమ్మాయి సార్ జూనియర్ అసిస్టెంట్ కొత్తగా చేరింది సార్. సిస్టమ్ పోతే మెకానిక్ పిలిస్తే 6,000 రూపాయలు తీసుకున్నాను సార్. ఆమెకు వచ్చే జీతం ఎంత సార్? 6,000 ఇక్కడ ఖర్చు పెడితే కుటుంబాన్ని ఏం పోషించుకుంటారు సార్? ఇప్పుడు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఉద్యోగంలో చేరిన వాళ్ళు సార్ వీళ్ళంతా కూడా. మరి మీరందరూ మీరు సానుభూతిని మరి చర్చించే అధికారులతో ఇవి అడగడానికి వెళ్తే మమ్మల్ని ఒక బెదిరింపు ధోరణిలో భయపెట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు సార్. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేసే పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మా ప్రమోషన్లన్నీ కూడా ఆపారు సార్. మీకు ఒక్కొక్కళ్ళు 3-4 ఏడాలు ఎలా వెళ్తారు? వెళ్ళడానికి లేదు. టీచర్లకు లేని మీకు ఎందుకని ఓపెన్గా మాట్లాడారు సార్ అధికారులు. మరి మీరు మీకు విన్నవించుకుంటున్నాం సార్. మీరు ఇవన్నీ కూడా మాకు సానుకూలంగా చేసి పెట్టాలని మాకు ఒక ఆశ ఉంది సార్. ఈ రోజున మరి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇంతమంది మహిళలు వాళ్ళ ప్రయాసాలు వచ్చారంటే సార్ మీరు ఇప్పించిన చైల్డ్ కేర్ లీవ్ మీద మీరు వస్తున్నారు మీటింగ్ అంటే గౌరవించుకోవాలని వచ్చారు సార్. అదేవిధంగా ఇప్పుడు మాకున్న సమస్యలన్నిటి కూడా మా హెచ్ఓడిలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయో మరి హెచ్ఓడి అసోసియేషన్ ప్రెసిడెంట్గా వచ్చినటువంటి రాఘవ్ గారిని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మన కమిషనర్ మన లీడరు రాఘవ్కు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి కష్టపడుతున్నలో మన అసోసియేట్ కంపెనీకి వచ్చాడు సార్. మీరు మంచి సందేశం లేదు సార్. థ్యాంక్ యూ. హలో. ఇప్పుడు చాలామంది మన ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే మన ఎంప్లాయీ తరఫున కష్ట నష్టాలు చెప్పారు. దీన్ని నేను హెచ్ఓడిలో ఉండటం వల్ల ప్రత్యక్షంగా ఇదే విషయాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ వర్షం కూడా నేను విన్నాను. ఎందుకంటే మనము అడుగుతున్నాం, వాళ్ళే మన దగ్గర నుంచి కోరుకుంటున్నారో కూడా తెలిస్తే సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. లేని పక్షంలో మన సమస్యలు చెప్పాము ఇవన్నీ. దీని మీద దాదాపు 1 సంవత్సరం నుంచి నేను కూడా 2009 నుంచి 2017 వరకు ఈ గుంటూరు జిల్లాలోనే వర్క్ చేశాను. ఈ జిల్లాలో పనిచేసినప్పుడు మన అసోసియేషన్ దాంట్లో ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యాను. కానీ గత కొంతకాలం నుంచి ఎంప్లాయీస్ నుంచి ఈ అసోసియేషన్ లీడర్కి ఎక్కువ స్పందన లేదండి. ఏదన్నా ఒక మీటింగ్ పెడితే మనం వెళ్ళాం, వాళ్ళు కూడా ఏంటంటే మనం అడిగేవాళ్ళు లేరు కదా అనేసి వాళ్ళు కూడా పై అధికారులను ప్రశ్నించడం మానేసేశారు. ఈరోజు ఈ సభ పెట్టడానికి కారణం ఏమంటే ఫస్ట్ నేను సార్ని అప్రిషియేట్ చేయాలి. ఎవరిని విజయరామరాజు సార్ని. ఎందుకు మనలో ప్రమోషన్స్ ఇవ్వకుండా మన పక్క కొంచెం చిన్న చూపు చూడడం వల్ల ఈరోజు ఐక్యత వచ్చింది. లేదు ప్రీవియస్ వల్లనే ప్రమోషన్స్ అడిగి ఒక 10 అడిగితే ఒక 5 సంవత్సరాలు పూర్తి చేసి పెట్టితే మనం ఏం చేసేవాళ్ళం? ఇంట్లో నుంచి కదలకుండా ఆఫీసులో ఖాళీగా ఉన్నప్పుడు వాట్సాప్లలో వాళ్ళని చేయట్లేదు, ఇది చేయట్లేదు, వాళ్ళ పేరెంట్స్ చేయట్లేదు, ఆఫీస్లో ప్రమోషన్స్ ఇవ్వట్లేదు, అది చేయట్లేదు అని ఇంటి నుంచి లేదంటే ఆఫీస్ నుంచి కదలకుండా ఏం చేస్తాం? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారని విమర్శలు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ రావడానికి కారణం అలాంటి ఆఫీసర్ ఉండడం వల్ల. ఫస్ట్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఇప్పుడు మేడం గారు చెప్పారు, నేను జిల్లాలో నుంచి హెచ్ఓడికి కావడానికి కారణము మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోర్టు కేసెస్. ఎందుకు మన ఆఫీసులో స్టేషనరీ ఉండదు, సిస్టమ్స్ ఉండవు, కంప్యూటర్స్ ఉండవు, ల్యాండ్ ఉండదు, అన్నీ ఉంటే యూపీఎస్ ఉండదు, ప్రింటర్స్ ఉండవు, స్కానర్స్ ఉండవు. అదే హెచ్ఓడికి అయితే ఏసీ రూములు,
స్కానర్స్, కంప్యూటర్కి ఉన్న అవైలబుల్ ఫండ్స్ నుంచి డబ్బులు అన్నీ వస్తాయి. ప్రమోషన్స్ కూడా త్వరగా వస్తాయి. కాబట్టి నేను ఏం చేశాను, సొంత జిల్లా వద్దు, అక్కడికి వెళ్తే నాకు బెనిఫిట్స్ వద్దని అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నేను కూడా మా అసోసియేషన్కి హెచ్ఓడి దానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. తర్వాత గత కొంతకాలంగా ప్రీవియస్ ఆఫీసర్స్ అందరూ ఏంటంటే మనకి డివైఓ పోస్టులు కానీ డీసీ పోస్టులు కానీ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో మన దగ్గర కొంతమంది కొంచెం ఓవర్గా వెళ్ళారు. ఎందుకంటే మన దగ్గర సమస్యలు కూడా ఇప్పుడు మేడం గారు ఏం చెప్తారు, మన సైడ్ నుంచి చెప్పారు, అటుపక్క నుంచి కూడా మీకు తెలిస్తే మనం రెక్టిఫై చేసుకోగలిగితే సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. లేదనుకోండి వన్ సైడ్ మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, అవతల సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, పరిష్కారం రావు. కాబట్టి మీకు చాలా మంది తెలుసు, ఒక 5 జిల్లాలో నేను చెప్పాను, కొంతమంది జిల్లాలు తెలియదు కాబట్టి సారాల దృష్టికి కూడా నేను చెప్తున్నాను. కొంచెం టైం అయినా సరే కొంచెం నన్ను క్షమించాలి. ఫస్ట్ డివైఓ నుంచి డీసీ నుంచి మన అధికారులు తీసేశారు. తీసేస్తామని ఫస్ట్ ఒక స్మెల్ వచ్చింది. వెళ్ళగానే ఏం చేసాం, హెచ్ఓడీలో మేము ఉన్నాం కాబట్టి ఫస్ట్ అసలు ఏంటి ఇష్యూ అని అధికారులని ప్రశ్నించాం. అంటే కొంతమంది మీ అధికారులు టీచర్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ ఏమన్నా తిట్టాడు అనుకోండి, మా బాబాయ్ కదా అనుకుంటాం. అదే పక్కన ఏం చేస్తాం, మీ అంతా చూస్తామని అంటాం. ఇదే టెక్నిక్ మన స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఉంది. టీచర్స్కి టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన లీడర్ ఎవరైనా తిట్టినా అరిచినా వాళ్ళు కంప్లైంట్ చేయట్లేదు. వేరే మన దగ్గర నుంచి ఎవరైతే కొంతమంది అధికారులు వెళ్ళారో వాళ్ళు ఒక 2 మాటలన్నా సరే మన మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని సరే సార్ ఇవన్నీ ఎందుకంటే ఈ మన సమస్యలు మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనకి సమస్యలు ఏంటి ఆఫీసర్ భాషల్లో తెలిసినప్పుడే మనకు అవుతుంది. కాబట్టి కొంచెం సమయమైన స్థానాల్లో మన దాని గురించి మాట్లాడిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను సార్. ఎందుకంటే మన మీటింగ్ వచ్చేసి ఏదో చెప్పారు అనేసి అది చేస్తారంటే ఫైనల్గా అక్కడ ఆఫీసర్స్ భాష తెలియకపోయినప్పుడు మన ప్రాబ్లమ్స్ 100 రిప్రజెంటేషన్ ఇస్తాం. మా ఆఫీస్లో ఏం చేశారంటే రిప్రజెంటేషన్ ప్రమోషన్ అయ్యేమంటే ఏమంటే 6 ఎవరైతే ప్రమోషన్స్లో ఉన్నారో వాళ్ళ ల్యాబ్సెస్ ఐడెంటిఫై చేశారు. ఛార్జెస్ పెట్టేశారు. ఇప్పుడు ఏం జరుగుతారు, మనం అడిగామనుకోండి వాళ్ళ ఫస్ట్ ఎందుకు ఛార్జెస్ ఉన్నాయి, నెక్స్ట్ మేము అడిగామనుకోండి నెక్స్ట్ లెవెల్ సూపరింటెండెంట్గా మీరెందుకు ప్రవేశించడం మా మీద వేస్తారు. అట్లా ఉన్నది కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను సార్. ఫస్ట్ సార్ వాళ్ళని మాట్లాడిన తర్వాత నేను డీటెయిల్గా